కేసీఆర్ హయాంలో మండు వేసవిలోనూ మత్తడిపోయించారట. మాజీ మంత్రి గంగుల కమలాకర్ వదిలిన ఈ కామెంట్స్ కి బల్మూరి వెంకట్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే మానే డ్యాంలో నీళ్లు సగం పడిపోయినాయి. మేము డైలీ వాటర్ ఇస్తున్నాం, డైలీ వాటర్ ఇచ్చినాం, 24 hours వాటర్ ఇస్తామన్నాం. కానీ ప్రభుత్వం నీళ్లు లేకుండా తీసుకోబోతుంది. ప్రభుత్వం డెఫినెట్గా మళ్ళీ ప్రభుత్వం మీద పోరాటం చేసే బాధ్యత. గతంలో మేము పోరాటం చేసినాం, మా నీళ్లు మాకే కావాలని. ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరవకపోతే మేము పోరాటం చేస్తాం. ఈరోజు కరీంనగర్ జిల్లా రైతులు కాంగ్రెస్ పార్టీ వలన అన్యాయం అయిపోయారని చెప్పి మాట్లాడుతారు. మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. మీరు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అవగాహన లేకుండా మొత్తం నేనే ఇంజనీర్, అన్నీ నాకే తెలుసు అని చెప్పి మీరు తీసుకున్న కొన్ని అవగాహన లేని డెసిషన్స్ వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రి గారికి సంపూర్ణ కంప్లీట్ గా ఈ యొక్క ఇష్యూ పరిష్కారం అయ్యే విధంగా రాబోయే రోజుల్లో మరొకసారి ఈ సమస్య లేవనెత్తకుండా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెడుతుంది. ఇప్పటికన్నా మీరు ఆలోచించి అవగాహన లేకుండా రాజకీయ విమర్శలు చేయడం కాదు. ఆ రోజు 10 సంవత్సరాలుగా మంత్రి ఉన్న మీరు దీనికి శాశ్వత పరిష్కారం ఎందుకు చేయలేకపోయారు? ముందు కరీంనగర్ జిల్లా రైతులకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది.